హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్పి, ఎన్టీపీసీ, ఏఎల్పి, గ్రూప్ డి, అలాగే జేఈ, అలాగే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సెంట్రల్ జాబ్స్, అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీఎస్సి, అలాగే తెలంగాణకు సంబంధించి టీజీపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి ప్రీవియస్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది కదండి. మన టాప్ 1000 జీకే బిట్స్ అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి, అలాగే మనకి మోడర్న్ హిస్టరీలో భాగంగా ఈ వీడియోలో మహాత్మా గాంధీ అండ్ హిస్ ఇనిషియల్ మూమెంట్, సో మహాత్మా గాంధీ గారి యొక్క ఇనిషియల్ మూమెంట్ లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి మనకి ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతున్న బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మోస్ట్లీ రిపీటెడ్ బిట్స్, అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో బిట్స్ కాబట్టి అందరూ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వీడియో వచ్చేసి హిందీ స్వరాజ్, ద టైటిల్ ఆఫ్ ఫస్ట్ డెఫినేటివ్ రైటింగ్ ఆఫ్ విచ్ ఫ్రీడమ్ ఫైటర్ ఈ స్టిల్ జనరేటింగ్ క్రిటికల్ ఇంట్రెస్ట్ అరౌండ్ ద వరల్డ్. సో మనకి హిందీ స్వరాజ్ అనేటువంటి బుక్ ద్వారా మనకి ఇండియన్ ఫ్రీడమ్ గురించి అయితే మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ప్రపంచం అంతా తిరిగి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఎవరు అని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహాత్మా గాంధీ, అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి లాలా లజపత్ రాయ్, అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి దాదాబాయ్ నౌరోజీ. సో మనకి హిందీ స్వరాజ్ అనేటువంటి బుక్ టైటిల్ ద్వారా అయితే మనకి ఫ్రీడమ్ గురించి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ గారు ఈ బుక్ ని అయితే 1909లో అయితే రచించడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ మోనోపలీ ఆన్ సాల్ట్ ప్రొడక్షన్ ఇన్ 1930. సో మనకి బ్రిటిష్ కి అగైనెస్ట్ గా సాల్ట్ ప్రొడక్షన్ మీద అయితే మనకి నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అనేటువంటిది ఏ ప్రొటెక్షన్ అనేటువంటిది స్టార్ట్ చేశారు అన్నట్టు. సో ఆప్షన్ ఏ వచ్చేసి ఖిలాఫత్ మూమెంట్, ఆప్షన్ బి వచ్చేసి ఖాదా సత్యాగ్రహ, ఆప్షన్ సి వచ్చేసి దండి మార్చ్, ఆప్షన్ డి వచ్చేసి సివిల్ డిస్ఒబీడియన్స్. సో మనకి నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ బ్రిటిష్ కి అగైనెస్ట్ గా సాల్ట్ ప్రొడక్షన్ మీద మనకి 1930లో అయితే జరిగింది. సో ఈ ప్రొటెస్ట్, నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ పేరు వచ్చేసి దండి మార్చ్. సో ఈ దండి మార్చ్ అనేటువంటి 12th మార్చ్ 1930లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దాన్ని 5th ఏప్రిల్ 1930లో అయితే క్లోజ్ చేయడం అయితే జరిగిందండి ఈ దండి మార్చ్ ని. సో ఈ దండి మార్చ్ అనేటువంటిది శబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు అయితే కొనసాగిందండి. సో ఈ దండి అనేటువంటిది గుజరాత్ రాష్ట్రంలో నవసారి డిస్టిక్ లో అయితే ఉందండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఆల్రెడీ మనం దండి మార్చ్కి సంబంధించి అయితే ఒక వీడియో అయితే చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియోలో ఈ బిట్ అయితే మనకి ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇది గ్రూప్ డి లో కూడా అడిగారండి ఈ బిట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ డిడ్ మహాత్మా గాంధీ స్టార్ట్ ద రౌలత్ సత్యాగ్రహ. సో మనకి రౌలత్ సత్యాగ్రహాన్ని గాంధీ గారు ఏ సంవత్సరంలో ప్రారంభించారు అన్నారండి. ఆప్షన్ ఏ వచ్చేసి 1920, ఆప్షన్ బి వచ్చేసి 1935, ఆప్షన్ సి వచ్చేసి 1923, ఆప్షన్ డి వచ్చేసి 1919. సో మనకి రౌలత్ యాక్ట్ అనేటువంటిది మనకి గాంధీజీ గారు 1919వ సంవత్సరంలో అయితే స్టార్ట్ చేశారండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద హరిజన్ సేవక్ సంఘ్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎరాడికేటింగ్ ద ఈవిల్ ఆఫ్ అన్టచబిలిటీ వాజ్ ఫార్మ్డ్ బై డాష్ ఇన్ 1932. సో మనకి హరిజన్ సేవక్ సంఘ్ అనేటువంటిది అన్టచబిలిటీకి సంబంధించి దాన్ని రూపుమాపడానికి అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. సో దాన్ని ఎవరు ప్రారంభించారు అన్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి అరుణ అసఫ్ అలీ, ఆప్షన్ బి వచ్చేసి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి వచ్చేసి నరేంద్ర దేవ్, ఆప్షన్ డి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. సో మనకి అన్టచబిలిటీని రూపుమాపడానికి అయితే మనకి హరిజన్ సేవక్ సంఘ్ అనేటువంటిది అయితే ప్రారంభించారండి. సో ఇది ప్రారంభించింది మహాత్మా గాంధీ గారండి. ఇది 1932లో అయితే దీన్ని ప్రారంభించారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద మేజర్ రివోల్ట్ ఇన్స్పైర్డ్ బై మహాత్మా గాంధీ అగైనెస్ట్ ద ఫోర్స్డ్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో. సో మనకి ఫోర్స్డ్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో, బలవంతంగా మనం ఇండిగో అంటే నీలిమందు వ్యవసాయాన్ని అయితే చేయమని చెప్పి బ్రిటిష్ వాళ్ళు మనకి చేయించడం అయితే జరుగుతుందండి. సో దానికి అగైనెస్ట్ గా గాంధీ గారు ఇన్స్పైర్ అయ్యి ప్రారంభించినటువంటి ఉద్యమం ఏది అన్నారండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి దండి మార్చ్, ఆప్షన్ బి వచ్చేసి ముండా అప్రైజింగ్, ఆప్షన్ సి వచ్చేసి చంపారన్ సత్యాగ్రహ, ఆప్షన్ డి వచ్చేసి నాన్ కోఆపరేషన్. సో ఆప్షన్ డి వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో మనకి ఫోర్స్డ్ కల్టివేషన్ ఇండిగోకి వ్యతిరేకంగా అయితే గాంధీ గారు చేపట్టినటువంటి ఉద్యమం వచ్చేసి చంపారన్ సత్యాగ్రహం. సో ఈ చంపారన్ సత్యాగ్రహాన్ని 1917వ సంవత్సరంలో అయితే గాంధీ గారు అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి.
ఈ చంపారన్ సత్యాగ్రహం అనేటువంటిది బీహార్లో అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి 1917లో. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బిఫోర్ ద చంపారన్ సత్యాగ్రహ ద ఫార్మర్స్ ఆఫ్ చంపారన్ యూజ్డ్ టు అడాప్ట్ ద పంచకత్య సిస్టమ్ ఇన్ విచ్ డాష్ వేర్ సోన్ ఇన్ 5 కత్య అవుట్ ఆఫ్ ద బీహార్స్ ల్యాండ్. సో మనకి ఈ చంపారన్ సత్యాగ్రహం ముందు పంచకథ సిస్టమ్ అనేటువంటిది బీహార్లో అయితే ఉందండి. సో ఆ బీహార్లో ఉన్నటువంటి ఈ పంచకత్య సిస్టంలో ఉన్నటువంటి కంపల్సరీగా చేయవలసినటువంటి కల్టివేషన్ ఏది అని ఆప్షన్ ఏ వచ్చేసి ఇండిగో, ఆప్షన్ బి వచ్చేసి కాటన్, ఆప్షన్ సి వచ్చేసి షుగర్ కేన్, ఆప్షన్ డి వచ్చేసి జూట్. సో మనకి చంపారన్ సత్యాగ్రహం ముందు పంచకట్య అనేటువంటిది అయితే ఉండేదండి. సో దాంట్లో కంపల్సరీగా కల్టివేట్ చేయాల్సినటువంటి క్రాప్ వచ్చేసి ఇండిగో. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇండిగో. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఈజ్ ద ఓల్డెస్ట్. సో మనకి ఈ కింది వాటిలో ఈవెంట్స్లో ఓల్డెస్ట్ ఈవెంట్ ఏది అన్నారండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి పూనా ప్యాక్ట్, ఆప్షన్ బి వచ్చేసి జలియన్ వాలా బాగ్, సి వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఆప్షన్ డి వచ్చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్. సో మనకి ఓల్డెస్ట్ మూమెంట్ వచ్చేసి మనకి ఇయర్ వైజ్గా చెప్తున్నానండి. సో జలియానా బాగ్ వచ్చేసి మ్యాక్రే వచ్చేసి 1919లో అయితే జరిగిందండి. అలాగే 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయితే స్టార్ట్ అయిందండి. అలాగే పూనా ప్యాక్ట్ అనేటువంటిది 1932లో అయితే జరిగిందండి. సో మనం పూనా ప్యాక్ట్ గురించి వీడియోస్ అయితే చేసుకోవడం జరిగింది. సో వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో వస్తాను, ఆ వీడియో కూడా అయితే ఒకసారి చూడండి. అలాగే క్విట్ ఇండియా మూమెంట్ వచ్చేసి 1942లో అయితే జరిగిందండి. సో జలియానా బాగ్ అనేటువంటిది 1919లో జరిగింది. సో ఇది మనకి ఓల్డెస్ట్ మూమెంట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చౌరీ చౌరా ఇన్సిడెంట్ రిజల్టెడ్ ఇన్ ద అబ్యూరప్ట్ క్లోజర్ ఆఫ్ ద. సో మనకి చౌరీ చౌరా అనేటువంటి ఇన్సిడెంట్ వల్ల సడన్గా క్లోజ్ చేసినటువంటి రివోల్ట్ ఏది అని అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి దండి మార్చ్, ఆప్షన్ బి వచ్చేసి క్విట్ ఇండియా మూమెంట్, ఆప్షన్ సి వచ్చేసి సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, ఆప్షన్ 4 వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో మనకి ఈ చౌరీ చౌరా అనేటువంటి ఇన్సిడెంట్ వల్ల అయితే రిజల్ట్గా అబ్యూరప్ట్ క్లోజర్ అంటే ఇమ్మీడియట్లీగా క్లోజ్ చేసినటువంటి ఆకస్మికంగా క్లోజ్ చేసినటువంటి మూమెంట్ వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో మనకి ఫిబ్రవరి 4, 1922లో ఈ చౌరీ చౌరా అనేటువంటి ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. దీని కారణంగా మనకి 22 పోలీస్ మెన్ అలాగే 3 సివిలియన్స్ అయితే మరణించడం జరిగిందండి. వెంటనే గాంధీ గారు ఫిబ్రవరి 12, 1922లో ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది క్లోజ్ చేశారండి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి క్రోనలాజికల్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ హ్యాపెండ్ ఫస్ట్ ఇన్ కోర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో మనకి కాలానుగుణంగా వీటిలో ఏ మూమెంట్ అనేటువంటిది ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అనేటువంటిది జరిగింది అని అడిగారండి. ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏది ముందు స్టార్ట్ అయింది క్రింది వచ్చినటువంటి ఆప్షన్లో అని అడిగారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, అలాగే క్విట్ ఇండియా మూమెంట్, ఆప్షన్ బి వచ్చేసి క్విట్ ఇండియా మూమెంట్, ఆప్షన్ సి వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఆప్షన్ డి వచ్చేసి జలియానా వాలా బాగ్ మ్యాక్రే. సో జలియానా బాగ్ మ్యాక్రే ఆప్షన్ డి. సో మనకి నేను మీకు ఇయర్ వైజ్గా కాలక్రమేణా చెప్తున్నానండి. సో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేటువంటిది 1930లో అయితే జరిగిందండి. అలాగే క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటిది 1942లో అయితే జరిగింది. అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది 1920లో అయితే జరిగిందండి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది 1920లో జరిగింది. అలాగే జలియానా వాలా బాగ్ అనేటువంటిది 1919లో జరిగింది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం జలియానా బాగ్ అనేటువంటిది 1919 సంవత్సరంలో జరిగింది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రోనలాజికలీ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఈస్ కరెక్ట్. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం క్రోనలాజికలీ కాలక్రమానంగా ఏ మూమెంట్ అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయ్యి అలాగే ఎండ్ అయింది అని అడిగారు. సో నేను డైరెక్ట్గా అయితే ఆన్సర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అక్కడ ఆప్షన్స్ అయితే ఒకసారి మీరు చూసుకోండి. సో మనకి సిపాయి మూమెంట్ అనేటువంటిది సిపాయిల తిరుగుబాటు అనేటువంటి 1857 సంవత్సరంలో జరిగిందండి. అలాగే పార్టిషన్ ఆఫ్ బెంగాల్, సో మనకి పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనేటువంటిది 1905 సంవత్సరంలో జరిగింది. అలాగే చంపారన్ మూమెంట్ అనేటువంటిది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి 1917 సంవత్సరంలో జరిగింది. అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది 1920 నుంచి 1922 వరకు అయితే జరిగిందండి. ఈ ఆర్డర్ ప్రకారం అయితే ఆన్సర్ అయితే ఒకసారి చూసుకోండి. ఇయర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ డ్యూరింగ్
ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ క్రోనలాజికల్లీ. సో మనకి క్రోనలాజికల్గా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగిన మూమెంట్స్ అనేటువంటిది అరేంజ్ చేయమన్నాడు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద సాల్ట్ మార్చ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి జలియాన్వాలా బాగ్ మాక్రే, అలాగే క్విట్ ఇండియా మూమెంట్, అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో మనకి ఈ 4 పాయింట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దీన్ని నేను అరేంజ్ చేయమన్నాడు. సో నేను డైరెక్ట్గా అయితే మనకి ఆన్సర్ చెప్తున్నానండి. మనకి ఫస్ట్ అయితే జలియాన్వాలా బాగ్ అనే మాక్రే అనేటువంటిది 1919 సంవత్సరంలో జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 సంవత్సరంలో జరిగిందండి. అలాగే ద సాల్ట్ మార్చ్ 1930లో అయితే జరిగిందండి. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇండియన్ క్విట్ ఇండియా మూమెంట్. సో క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటిది 1942లో జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి. సెకండ్, ఫోర్త్, 1, 3 అనేటువంటి కలిగినటువంటి ఆప్షన్ ఏ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ దేర్ క్రోనాలజికల్లీ ఆర్డర్. సో సేమ్ బిట్స్ అండి, కాకపోతే ఈవెంట్స్ అయితే మారుస్తున్నాడు, ఫ్రీడమ్ స్ట్రగుల్స్ మూమెంట్స్ అనేటువంటి మారుస్తున్నాడు. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జలియాన్వాలా బాగ్ మాక్రే, అలాగే నెక్స్ట్ వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండ్ ఖిలాఫత్ మూమెంట్, అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, అలాగే డి వచ్చేసి క్విట్ ఇండియా మూమెంట్, ఈ వచ్చేసి చంపారన్ మూమెంట్. సో మనకి ఇక్కడ 5 మూమెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇవి క్రోనలాజికల్గా ఆర్డర్గా అయితే మనల్ని డిసైడ్ చేయమన్నాడు. సో నేనైతే క్రోనలాజికల్ ఆర్డర్గా చెప్తున్నాను, ఒకసారి చూడండి. చంపారన్ మూమెంట్ అనేటువంటిది మనం ఇందాక నుంచి ప్రీవియస్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అది 1917 సంవత్సరంలో జరిగింది. అలాగే జలియాన్వాలా బాగ్ అనేటువంటిది 1919 సంవత్సరంలో జరిగింది. అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది, అలాగే ఖిలాఫత్ మూమెంట్ అనేటువంటిది 1919 నుంచి 1922 వరకు జరిగింది. అలాగే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేటువంటిది 1931 సంవత్సరంలో జరిగిందండి. అలాగే క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటిది 1942లో అయితే జరిగింది. సో ఈ ఆర్డర్ బేసిస్ అయితే ఆన్సర్ అయితే అక్కడ మీకు డిస్ప్లే అవుతుందండి. సో EABCD. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎట్ విచ్ యూనివర్సిటీ డిడ్ మహాత్మా గాంధీ మేక్ హిస్ ఫస్ట్ పబ్లిక్ అపీరియన్స్ ఇన్ 1916 ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు ఇండియా. సో మనకి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత గాంధీజీ గారు వెళ్ళినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ ఏది అని అన్నారండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి బనారస్ హిందూ యూనివర్సిటీ, ఆప్షన్ బి వచ్చేసి అలహాబాద్ యూనివర్సిటీ, ఆప్షన్ సి వచ్చేసి అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ఆప్షన్ డి వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ముంబై. సో మనకి గాంధీజీ గారు 1915 సంవత్సరంలో అయితే మనకి ఇండియాకి అయితే రావడం జరిగిందండి. సో మనకి ఇండియాతో రావడంగానే మనం ఫస్ట్ వెళ్ళినటువంటి యూనివర్సిటీ వచ్చేసి ఆప్షన్ ఏ బెనారస్ హిందూ యూనివర్సిటీ. సో మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీకి అయితే ఫిబ్రవరి 1916 సంవత్సరంలో అయితే గాంధీజీ గారు అయితే ఆ మీటింగ్కి అయితే వెళ్ళడం జరిగిందండి, యూనివర్సిటీలో జరిగినటువంటి మీటింగ్కి. సో మనకి జనవరి 9, 1915లో మనకి గాంధీజీ గారు అయితే మనకి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం అయితే జరిగిందండి. సో ఆ రోజున మనకి 1915 ఫిబ్రవరి 9వ తేదీన అయితే మన భారతదేశానికి అయితే రావడం జరిగింది గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి. సో ఆ డేట్ని మనం ప్రవాస భారతీయ దివాస్గా అయితే జరుపుకోవడం జరిగిందండి. సో ఇది మనం 2003 సంవత్సరం నుంచి మనం ఈ ప్రవాస భారతీయ దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ 1915 మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా పర్మనెంట్లీ ఫ్రమ్. సో పైన అడిగినటువంటి బిట్ని మళ్ళీ కొంచెం మార్చి అడిగాడు. సో 1915 మహాత్మా గాంధీ గారు అయితే ఇండియాకి రావడం జరిగింది. సో ఎక్కడి నుంచి ఇండియాకి వచ్చారు అని అడిగారండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి బ్రిటన్, ఆప్షన్ బి వచ్చేసి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ సి వచ్చేసి కెన్యా, ఆప్షన్ డి వచ్చేసి USA. సో మనకి మహాత్మా గాంధీ గారు అయితే సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి అయితే రావడం జరిగిందండి 1915 సంవత్సరంలో జనవరి 9వ తేదీన. సో మనకి ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ అడ్వైజ్డ్ ద గాంధీజీ టు ట్రావెల్ అరౌండ్ బ్రిటిష్ ఇండియా గెటింగ్ నోన్ ద ల్యాండ్ అండ్ ఇట్స్ పీపుల్. సో మనకి గాంధీజీ గారికి భారతదేశం మొత్తం బ్రిటిష్ ఇండియా ఆక్రమించినటువంటి భారతదేశం మొత్తం తిరగమని సలహా ఇచ్చింది ఎవరు అన్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ బి వచ్చేసి ఉమేష్ చంద్ర బెనర్జీ, ఆప్షన్ సి వచ్చేసి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే. సో మనకి గాంధీజీ గారికి బ్రిటిష్ ఇండియాని మొత్తం తిరగమని చెప్పింది గోపాలకృష్ణ గోఖలే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వెన్ డిడ్ నాన్ కోఆపరేషన్ అండ్ ఖలీఫాత్ మూమెంట్ బిగిన్. సో మనకి ఖిలాఫత్ అంటారండి. సో మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అలాగే ఖిలాఫత్ మూమెంట్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి సో ఆప్షన్ ఏ వచ్చేసి 1928, ఆప్షన్ బి వచ్చేసి 1931, ఆప్షన్ సి వచ్చేసి 1920, ఆప్షన్ డి వచ్చేసి 1946.
మనకి ఖిలాఫత్ అలాగే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటి ఈ రెండు జాయింట్ గా అయితే స్టార్ట్ అయింది మనకి 1920వ సంవత్సరంలో అయితే స్టార్ట్ అయిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ అడాప్టెడ్ ఎట్ ద కాంగ్రెస్ సెషన్ ఇన్ ద డిసెంబర్ 1928. సో మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటి ఇండియన్ కాంగ్రెస్ అనేటువంటిది ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అన్నారండి. డిసెంబర్ 1920లో ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది, ఎక్కడ అడాప్ట్ చేసుకుంది అని అడిగారు. సో మనకి నాగ్పూర్లో అయితే మనకి ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయితే కాంగ్రెస్ సెషన్లో అయితే నాగ్పూర్లో అయితే డిసెంబర్ 1920లో అయితే అడాప్ట్ చేసుకున్నారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చౌరీ చౌరా ఇన్సిడెంట్ డ్యూరింగ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అక్కడ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో మనకి చౌరీ ఇన్సిడెంట్ జరగడం వల్ల అయితే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటిది సడన్ గా ఆకస్మికంగా అయితే స్టాప్ చేయడం జరిగింది కదండి. సో ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిందని చెప్పుకున్నాం కదండి. సో ఏ జిల్లాలో జరిగింది అన్నారండి. సో చౌరీ చౌరా అనేటువంటిది ఏ జిల్లాకు సంబంధించింది అనేటువంటి డైరెక్ట్ బిట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి గోరఖ్పూర్. సో ఆప్షన్స్ అయితే నేను రిపీట్ చేయట్లేదు, సో దానివల్ల టైం అయితే ఎక్కువ అవుతుందని. సో మనకి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని చౌరీ చౌరాలో ఇన్సిడెంట్ జరగడం వల్ల 22 పోలీస్ మెన్స్ అలాగే 3 సివిలియన్స్ మరణించడం వల్ల అయితే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటిది సడన్ గా అయితే క్లోజ్ చేయడం అయితే జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ కాలింగ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ బై గాంధీజీ 1922. సో నేను పైన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి థియరీని మళ్ళీ క్వశ్చన్గా అడిగారు. సో వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ కాలింగ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ బై గాంధీజీ 1922. సో ఏ రీజన్తో గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని అయితే క్లోజ్ చేశారు అన్నారండి. సో చౌరీ ఇన్సిడెంట్ వల్ల అయితే మనకి గాంధీజీ గారు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని అయితే సడన్గా అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ చౌరాలో జరిగినటువంటి ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ అయితే ధ్వంసం చేస్తారండి. అక్కడ 22 మంది పోలీసుల్ని అలాగే 3 సివిలియన్స్ అయితే సడన్గా డెత్ అవ్వడం వల్ల అయితే ఈ చౌరీ ఇన్సిడెంట్ వల్ల ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయితే క్లోజ్ చేయడం అయితే జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద చంపారన్ సత్యాగ్రహ ఈజ్ రిలేటెడ్ టు ద. సో మనకి చంపారన్ సత్యాగ్రహ అనేటువంటిది దేనికి సంబంధించింది అన్నారు. సో 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి చంపారన్ సత్యాగ్రహం అనేది 1917వ సంవత్సరంలో అయితే జరిగిందని చెప్పాను కదండి. సో ఇది ఇండిగో కల్టివేషన్ నీలిమందు యొక్క వ్యవసాయం వల్ల అయితే జరిగిందని. సో బ్రిటిష్ వారు మనకి నీలిమందు వ్యవసాయాన్ని అయితే ఫోర్స్డ్గా అయితే చేయమని చెప్పడం వల్ల అయితే అంటే కంపల్సరీగా నీలిమందు వ్యవసాయాన్ని చేయాలి, మరి ఏ ఇతర పంటలను పండించకూడదని ఆంక్షలు పెట్టడం వల్ల మనం ఈ చంపారన్ సత్యాగ్రహం అనేటువంటిది చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ విచ్ సిటీ వాజ్ గాంధీజీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ చంపారన్ అండ్ ఇన్వైటెడ్ టు విజిట్ ద ప్లేస్. సో మనకి ఏ సిటీలో గాంధీజీ గారికి ఈ చంపారన్ గురించి అనేటువంటిది తెలిసింది, సో ఆ చంపారన్కి వచ్చి ఒకసారి విజిట్ చేయమని చెప్పారు అని అడిగారండి. సో మనకి 31st సెషన్ అనేటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క 31st సెషన్లో మనకి గాంధీజీ గారు రాజీవ్ కుమార్ శుక్లా గారిని అయితే కలవడం జరిగిందండి. సో ఆ రాజీవ్ కుమార్ శుక్లా గారు అయితే మనకి ఈ చంపారన్ యొక్క మూమెంట్ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి ఫోర్స్డ్ ఇండిగో కల్టివేషన్ గురించి అయితే గాంధీజీ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి వచ్చి ఈ చంపారన్ అలాగే ఈ ఫోర్స్డ్ ఇండిగో కల్టివేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని అయితే గాంధీజీ గారికి చెప్పారండి. సో మనకి ఇక్కడ అడిగినటువంటి బిట్లో ఏ ప్రాంతంలో గాంధీజీ గారికి ఈ చంపారన్ గురించి అయితే తెలియపరిచారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి లక్నో సెషన్లో 31st ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 31st సెషన్లో అయితే గాంధీ గారికి లక్నోలో అయితే తెలియపరచడం అయిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద జడ్జ్ హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ట్రయల్ ఆఫ్ మహాత్మా గాంధీ ఆఫ్టర్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. అలాగే ఆన్సర్ వచ్చేసి జస్టిస్ సిఎన్ బ్రూమ్ఫీల్డ్. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వెన్ డిడ్ మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో మనకు ఆల్రెడీ నేను ప్రవాస భారతీయ దినోత్సవం జరుపుకుంటారని చెప్పాను కదండి. జనవరి 9, 1915 సంవత్సరం అయితే గాంధీ గారు ఇండియాకి అయితే రావడం జరిగిందండి సౌత్ ఆఫ్రికా నుంచి. సో దాన్ని ప్రవాస భారతీయ దినోత్సవం అయితే జరుపుకుంటారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చంపారన్ మూమెంట్ వాజ్ అగైనెస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్. సో అక్కడ మనకి చంపారన్ మూమెంట్ అనేటువంటి దేనికి అగైనెస్ట్ గా జరిపారు అన్నారండి. సో ఈ బిట్ అయితే నేను మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇది ప్రీవియస్గా అడిగినటువంటి బిట్ రిపీటెడ్గా అడుగుతున్న బిట్స్ ఇది. సో మనకి చంపారన్ మూమెంట్ అనేటువంటి 1917వ సంవత్సరంలో జరిగింది. సో ఇది ఎందుకు జరిగింది అంటే ఫోర్స్డ్గా మనకి కల్టివేషన్ అయితే చేపిస్తున్నారు కదండి, ఇండిగో కల్టివేషన్. సో దానికి అగైనెస్ట్గా అయితే మనకి ఈ చంపారన్ మూమెంట్ అయితే జరిగింది. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ ఫౌండెడ్ నాటల్ ఇండియన్ కాంగ్రెస్ టు ఫైట్ అగైనెస్ట్ ద రాడికల్ డిస్క్రిమినేషన్. సో మనకి రాడికల్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా నాటల్ ఇండియన్ కాంగ్రెస్ని స్థాపించింది ఎవరు అన్నారండి.
సో ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ గారు. సో అక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో వాటిలో ఫస్ట్ ఆప్షన్ మహాత్మా గాంధీ గారు. సో ఇవ్వండి ఈ ఎన్టీపీసీలోను అలాగే గ్రూప్ డిలోను ఏఎల్పిలోను షిఫ్ట్ల వారీగా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్స్ అయితే నేను ఒక 25 బిట్స్ అయితే వీడియోలో పొందుపరచడం జరిగిందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.